బ్యాక్ టు మై ఛానల్ విశాల్ వ్లాగ్స్. సో మనం ఈరోజు మార్నింగ్ జిమ్ పోలే, ఎందుకంటే మార్నింగ్ లేవలే, నిన్న ఎగ్జామ్ ఉండే కాబట్టి. సో ఈరోజు వచ్చేసి మనది షోల్డర్స్ అండ్ యాప్స్ ఉంటుంది వర్కౌట్. ప్రీ వర్కౌట్ తీసుకొని జిమ్కి వెళ్ళిపోదాం ఇక. సో మన ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి పీనట్ బటర్. సో మన ప్రీ వర్కౌట్ తీసుకోవడం అయిపోయింది, ఇక జిమ్కి స్టార్ట్ అయిపోదాం. సో ఈరోజు వచ్చేసి మనది యాప్స్ అండ్ షోల్డర్స్ వర్కౌట్ ఉంది. సో ఎక్సర్సైజ్ చేసి మనం వర్కౌట్ చేసే ముంగల కొంచెం చిన్నగా వార్మప్ చేస్తే బెటర్ అని. ఎందుకంటే మనం వార్మప్ చేయకపోతే మన బాడీ అనేది అంత ఫ్రీగా ఉండదు. మనం చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసి మనం వార్మప్ చేసేటప్పుడు మనకు ఏమైనా అవ్వచ్చు, అంటే ఫర్ సపోజ్ ఫ్రాక్చర్స్ లాంటివి కాకుండా చేయడానికి కొంచెం బాడీ ఫ్రీ ఉంటే మనం వార్మప్ అనేది మంచిగా చేయవచ్చు. సో వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ డూయింగ్ వర్కౌట్. సో నేను బిఫోర్ ఎక్సర్సైజ్ నేను ఒక 10 minutes వార్మప్ చేస్తాను. దాంట్లో హ్యాండ్స్ రొటేషన్, నెక్ రొటేషన్, ట్రంక్ రొటేషన్, లెగ్ మూమెంట్స్ అండ్ హిప్ రొటేషన్ అన్నీ ఉంటాయి. సో మన జిమ్లో ఈ స్టిక్ అనేది ఉంటుంది, దీంతో నేను ఒక 5 minutes వేరియేషన్ చేస్తాను. ఏం లేదు వేరియేషన్స్ అంటూ, చేయి ముంగలికి వెనకాల చేయడం అంతే. సో మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఈరోజు షోల్డర్ ప్రెస్. నేను ప్రతి ఒక్క వేరియేషన్ వచ్చేసి 3 sets 20 reps చేస్తాను. ఫస్ట్ మనం ఈరోజు షోల్డర్ ప్రెస్తో స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ లాటరల్ రైజెస్. ఇది కూడా 3 sets 20 reps. ప్రతి ఒక్క సెట్స్కి వెయిట్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. థర్డ్ వేరియేషన్ వచ్చేసి మనకి ఈరోజు రేర్ డెల్ట్ ఫ్రై. దీంట్లో కూడా 3 sets 20 reps. ప్రతి ఒక్క సెట్కి వెయిట్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. సో ఇది లాస్ట్ వేరియేషన్ ఫ్రమ్ మన షోల్డర్స్కి. ఈ ఎక్సర్సైజ్ పేరు స్ట్రగ్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మన బాడీ పోస్చర్ అనేది బరాబర్ ఉంటుంది, మళ్ళీ మన ఒక డ్రగ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది చేసేటప్పుడు మన హెడ్ అనేది మూవ్ చేయొద్దు, అట్లనే వెయిట్ అనేది పైన. సో ఇది మనం ప్లాంక్ అనేది మన యాప్స్కి. సో నేను ప్లాంక్ ఒక 2 minutes ఉంటా, దానికంటే ఎక్కువ ఉండలేను, ఎందుకంటే నా యాప్స్ ఇంకా అంత హెవీ కాలేదు. సో మనం అంత వెయిట్ లిఫ్ట్ చేయం, అంటే వెయిట్ ఆపుకోలేము మన చేయి మీద. సో నేను ఒక 2 minutes ఉండగలను. ఇంకా మన ఇంప్రూవ్మెంట్ అనేది డైలీ ప్రోగ్రెసివ్గా చాలా చిన్నగా ఉంటుంది. సో లెట్స్ సీ మన ఎన్ని రోజుల్లో బిల్డ్ చేయగలం మన యాప్స్ అనేది ఏంటిదని. నా వర్కౌట్ అయిపోయినాక నేను లాస్ట్కి ఒక 5 minutes అనేది థ్రెడ్మిల్ అని తొక్కుతా. దీంతో నా వర్కౌట్. సో పెట్రోల్ కొట్టించుకోవడం అయిపోయింది. మన ఫ్రెండ్స్ని ఎక్కించుకొని ఇక వాళ్ళ హాస్టల్లో దింపేసి చలో మనం మన హాస్టల్ వెళ్ళిపోదాం. సో మనం జల్దీ జిమ్ కంప్లీట్ చేసుకొని ఈరోజు మా ఫ్రెండ్స్ పికప్ చేసుకుందామని వస్తే వాళ్ళు ఇంకా నన్ను 10 minutes వెయిట్ చేయమంటారు. ఆల్రెడీ 10 minutes వెయిట్ చేసిన, ఇంకా 10 minutes అంటే దగ్గర 1/2 hour అవుతుంది. ఇక సరే వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఎవరెవరో చూపిస్తాగండి. వాళ్ళు కూడా నాతో పాటు జిమ్ చేస్తారు, కానీ వేరే జిమ్ వాళ్ళు. నేనేమో నార్సింగ్ల జిమ్, వీళ్ళేమో కుక్కపేట్ల. సరే వాళ్ళు వచ్చినాక వాళ్ళని చూపిస్తారు వాళ్ళు. సో వీళ్ళే మన ఫ్రెండ్స్, మన ఇంత దాకా ఆపింది 1/2 hour ఆపిర్రు. తెలుసుగా ఇద్దరు, వీని పేరు సోహన్, వీని పేరు అల్తాఫ్. సో ఇప్పుడు మనం దాంట్లో ఒకరిని వేరే హాస్టల్లో దింపేసి మన హాస్టల్కి వెళ్ళిపోదాం. సరే మరి. సో ఇక మనం హాస్టల్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయినాం. కాబట్టి ఇక తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవాలి. ఇక మన పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసి ఏముండదో మనకే తెలియదు, మా ఫ్రెండ్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది. సో
సో మనం ఇప్పుడు పోతున్నాం చికెన్ కొనుక్కోనికి. మన పోస్టర్ కూడా వచ్చేసి ఈరోజు చికెన్. నేను నా ఫ్రెండ్స్ నలుగురం పోతున్నాం. వెనకాల ఇంకిద్దరు ఉన్నారు, వెనకాల ఇద్దరు ఉన్నారు. నలుగురం ఈరోజు మనం చికెన్ తింటాం. సో మనం చికెన్ తెచ్చుకున్నాంగా, ఇప్పుడు చికెన్ ఎట్లా తయారు చేస్తాం చూద్దాం. మనం దీంట్లో ఆయిల్ వేసేసి దాంట్లో మిర్చి అయితే వేసేసినాం. ఖాళీ అంతవరకు ఉంచి దాని తర్వాత చూద్దాం అవ్వండి ఏమేయాలో. నేను కాదు చెఫ్, మా చెఫ్ ఈడే ఈరోజుకి. ఆనియన్ దిగిండు కొంచెం. మా వాడు ఇప్పుడు వేసేసాడు కొత్తిమీర లాస్ట్కి రా అంటే మాటిలో కూడా. మా చెఫ్ ఏం చేస్తాడు ఈరోజు చూద్దాం మరి. సో ఇప్పుడు జింజర్ పేస్ట్ కొంచెం. మా నిక్కాల కొంచెం వెనకాలి మిక్సింగ్ నాకు ఇచ్చాడు రా, నేను మిక్సింగ్ చేస్తా. మిక్సింగ్ మన పని వచ్చేసి ఈరోజు చికెన్ ఉన్నాం. చట్నీ లేకుండా అది వడ్డా జింజర్ అది. కెమెరామ్యాన్ ఫోటో తీసుకో. కెమెరామ్యాన్ బరాబర్ తీయాలి వీడియో. బంద్ చేసి సాలిగా. రోస్ట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేస్తుండు మనవాడు. టమాటాలో చేసి మన చెఫ్ పేరు వచ్చేసి ఈరోజు మరి శ్రీరామ్, PLS పెద్దెద్దుల లక్ష్మీ శ్రీరామ్. ఇప్పుడు మిక్సింగ్ పసుపు వేసి మిక్సింగ్ మొత్తం మంచిగా. దీనిలో గరం మసాలా అండ్ చికెన్ మసాలా రెండు వేసుకుందాం. రెండు ఒకటేసారి ఏమంటే మనం ఇట్లా వేసాడు. ఇది గరం మసాలా, ఇందాక వేసింది చికెన్ మసాలా. చిన్నగా గ్లాస్ పెరిగేసాడు. చూద్దాం లాస్ట్కి ఎట్లా అవుతుందో కానీ. వేసుకుందాం చికెన్. సో ఇప్పుడు చికెన్ వేసేసినాం కాబట్టి ఒక 15 నిమిషాలు దాన్ని వదిలేస్తే అదే అయిపోతుంది. అమ్మా పైన కప్పేస్తే అయిపోతుంది. చలో ఇక మళ్ళీ మన కర్రీ అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. కొత్తిమీర వేసేసినాం. కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ నుంచి తీసేద్దాం. చలో బంద్ చేసేసినాం. సో అక్కడ చికెన్ కర్రీ వండుతూనే ఉన్నారు. మనోడు ఇక్కడ సలాడ్కి వస్తుండు. మామ ఇలా స్టైల్ ఎందుకు వస్తున్నావు? So guys, this is for raita and this is for salad. ఇది సలాడ్కి, ఇది రైతాగా. మీరు ఒక్కొక్క మా దగ్గర పైసలు ఉన్నాయి కదా. సో ఈరోజు మా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి చికెన్ కర్రీ, రైతాకి కీరా వేరే, తినడానికి కీరా వేరే, లేనప్పుడు జస్ట్ ఎగ్గులు తింటాం అంతే. సో ఇప్పుడు మనది కర్రీ అయిపోయింది.
తీసుకొని సర్వ్ చేసుకుందాం. కొంచెం ఒక ముద్ద చూద్దాం ఎట్లుందో. పట్టుకోయి సూర్ పట్టుకో. ఆల్రెడీ సాల్ట్ తక్కువ ఉందని చెప్తూ తినకముందని. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. బాగానే ఉంది శ్రీరామ్. మన చెఫ్ మన పక్కనే ఉన్నాడు. సో కర్రీ అనేది చాలా మంచిగా ఉంది. కొంచెం ఉప్పు తక్కువ ఉందన్నారు, కానీ ఉప్పు తక్కువ ఉందని మనం చెప్పదు, ఎందుకంటే మనం వండలే కాబట్టి. ఉద్దం తినాలి. సూపర్. మరి ఈరోజుకి ఇంతే. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ విశాల్ వ్లాగ్స్ _027.